యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తెలిసిందేగా మేడం, మిమ్మల్నే చంపాలని చూసారనేగా, అదే మేము టీవీలో చూసాం. చెప్పండి. నేనంటే పడక నన్ను ఇరికించారు. హూ? ఎవరు? చెప్పండి. త్వరలోనే అన్నీ బయటపడతాయి. ఇది తప్పించుకోవడానికి మీరు సింపుల్ గా చెప్పే సమాధానం. బయటపడ్డప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పేదేంటి? ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఈ బస్తీకి శాంక్షన్ అయ్యింది, త్వరలోనే అయ్యేలా చేయిస్తాను. కనకం గారు, మీకసలు మీ పార్టీ ఆఫీస్లోకైనా ఎంట్రీ ఉంటుందా? అక్షరా, ఇన్సల్ట్ చేయకు. మరి నన్ను చేయించడానికి వచ్చారు కదా. మీరేం చేయలేరని మాకు అర్థమైందిలేండి. మా కలెక్టర్ గారే మా బస్తీకి నీళ్లు తెప్పిస్తారులేండి. చూసింది చాలు, ఇంకా వెళ్ళండి. మీరేమనుకున్నా మీకు న్యాయమే చేస్తాను. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర ప్రజల్లారా. నిజాలేంటో బయటపడే రోజు ఒకటొస్తుంది. ఇవన్నీ నమ్మకండి. వస్తాను. వస్తుంది కనకం గారు, ఆ రోజు తీసుకొస్తా. ఇది ఆ బస్తీ అని గుర్తులేక అక్షర కనపడగానే అనవసరంగా వచ్చి నేను అవమానం పాలయ్యాను. నా పేరు ఇంకా డ్యామేజ్ అయింది. వదలను అక్షరా. నిజమిది. సారీ మేడం, మీరు చేస్తున్న సహాయం తెలియక మేము ఇలా మాట్లాడాం. ఆ కనకం గారే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ సత్యం ఏంటో జనాలందరూ చూశారు మేడం. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ జాబ్. అధర్మం ఎంత పోరాడినా ధర్మాన్ని జయించలేదు. దానికి ఇదే నిదర్శనం. మీరు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్తో రావడం కాకుండా నిజమేంటో తెలుసుకొని స్పందించండి ప్లీజ్. మీరు మాకు ఎంతో ముఖ్యం. ఇలా నిజాన్ని చూపించండి. అలాగే మేడం. మీకు నేనున్నాను. మాటిచ్చిన ప్రకారం చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. హాయ్ అక్క. మీకోసమే ఇంటికి వెళ్ళాను. బయటికి వెళ్ళారని సెక్యూరిటీ చెప్పాడు. నీకోసమే వచ్చాం అక్క. అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళారని చెప్తే ఇక్కడికి వచ్చాం. వ్రతం కోసమే కదా? మర్చిపోలేదు. అసలు ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. అదయిన తర్వాత మన ఇంట్లో కార్యం కూడా. తెలియకొచ్చాం అక్క. పర్లేదురా. అక్కడంతా బానే ఉంది కదా? ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు వదినా. మీరేం వరీ అవ్వకండి. ముందు ముందు మీ అమ్మగారు నీ మనసు తెలుసుకుంటారు. ఏ సమస్య ఉండదు. రేపు కావాల్సిన కొత్త బట్టలు తీసుకోండి. అక్క వద్దక్క. అక్క దగ్గర మొహమాటం ఏంట్రా? నీ సంపాదన మొదలైనప్పుడు నాకు ఇద్దుగానిలే. తీసుకో తీసుకో. మీరిద్దరూ బాగుండాలి. నువ్వు గొప్ప స్థాయికి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇలాగే మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు మాకు అండగా ఉండగా ఎందుకుండం వదినా. వస్తాం. సరే వస్తాం. జాగ్రత్త. సరే అక్క, వస్తాం. సుస్మిత, రేపు మీ అమ్మగారిని కూడా సత్యనారాయణ వ్రతానికి రమ్మని చెప్పు. పిలవాలనే ఉంది కానీ వద్దులే వదినా. వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకని మనసులో ఉన్న కోరికని చంపుకుంటావా సుస్మిత? తాత్కాలికమైనవి ఆవేశాలు, కోపాలే. నిరంతరం ఉండేవి ప్రేమలు, ఆప్యాయతలే. అంటే అది మరి ఇంకేంటి? ఎంతైనా నీ కన్న తల్లి సుస్మిత. ఇప్పుడు గొడవలు పడి దూరంగా ఉండొచ్చు, కానీ రేపెప్పుడైనా ఏదైనా సమస్య వస్తే తల్లే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండాలి కదా.
మీ అమ్మగారికి నీకు దగ్గర అవ్వాలని ఉండదా చెప్పు? ఇలాంటి కార్యక్రమాలకి చెప్పడం పద్ధతి. కూతురుగా నీ బాధ్యత కూడా. మీ అమ్మగారు మా ఇంటికి రావడంలో మాకే అభ్యంతరం లేదు. నువ్వు పిలు. ఇంకా రావడం రాకపోవడం వారిష్టం. పిలిస్తేనే బెటర్. ఇలా అయినా నా కూతురు నా గురించి ఆలోచిస్తుందని ఆవిడికి నీ మీదున్న కోపం మెల్లమెల్లగా తగ్గుతుంది. అలాగే వదినా, వెళ్ళొస్తాం. సరే, కొత్త బట్టలు తీసుకుని రేపు ఇంటికి వచ్చేయండి. సరే అక్క, పద. అమ్మా, ఈరోజు ఆదాయమేనా? అవునరా అరవింద, ఈరోజు జనాలు బాగా వచ్చారు. పార్సిళ్లు కూడా బోలెడు వెళ్ళాయి. అమ్మయ్యా, పబ్లిసిటీ ప్లాన్ వర్కౌట్ అయింది. మళ్ళీ మన రెస్టారెంట్ పుంజుకోవటం వెనక కీలక పాత్ర నీదే అరవింద. ఈ కష్టం నీదేరా. నేనేం చేశానమ్మా? అమ్మాయి చెప్పిందిలేరా. ఆఫీస్కి వెళ్తుంటే దుర్గా మన రెస్టారెంట్ పోస్టర్లు అంటిస్తూ కనిపించాడు. చెప్పాను. ఏం నాన్నా, ఇంత చేసి చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నావు? గ్రేట్ జాబ్ నాన్నా. ఈ నింతే గొప్ప పని చేసినా చెప్పుకోరు. కొందరు ఏం చేయకపోయినా మేమే అంతా చేస్తున్నామని చెప్పుకుంటారు. కరెక్టే అత్తయ్య గారు. నువ్వు అంతేగా అమ్మా. మేముగా తెలుసుకుంటేనే కదా తెలిసేది. నువ్వుగా చెప్తావా? వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కటే అయితే నేను కూడా ఏం చేసినా చెప్పుకోను. మీకు పోటీగా రెడీ అయింది. అరవింద, మళ్ళీ మన రెస్టారెంట్ పుంజుకుంది కదా, స్వీట్స్ తీసుకొచ్చాను. తీసుకోరా. ఏంటమ్మా? కొత్త బట్టలు అరవిందా. దేనికమ్మా? నన్ను బెజవాడ బుజ్జమ్మల చూడాలని ఆ రోజు నాకు నగలు పట్టుచీర తెచ్చిచ్చావు కదా. నాకు నా కొడుకుని అదే స్థాయిలో చూడాలని ఉండదా? నువ్వసలు కొనుక్కోవటం లేదు. అక్షర చెప్తోంది. తనకి తన భర్త హుందాగా కనపడాలని ఉంటుంది కదరా. వ్యాపారం జరుగుతోంది కదా, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనుకోకు. మాది చిన్న కోరిక తీర్చు. తీసుకో. సరే అమ్మా. అంతేలేండి, మీ అబ్బాయికి కొత్త బట్టలు తెచ్చిస్తారు, కోడల్ని మర్చిపోతారు. అది నా జీవితంలో జరుగుతుందా అమ్మా? అయ్యో అత్తయ్య గారు, నేను సరదాగా అన్నాను. తెలుసు తల్లి, నువ్వు నా కోడలివే అయినా నా కూతురిగా భావిస్తున్నాను. కలలో అయినా నువ్వు మా కోసం చేసినవి మర్చిపోను. ఏ చిన్న విషయంలోనూ మర్చిపోను. తీసుకో. అంతేలే, మనవరాలే గుర్తులేదు. ఓసి బడవా, మొన్న పుట్టినరోజుకి కొనిచ్చాను కదా తల్లి. నేను బట్టలే అడిగానా? ఇంకేమైనా ఇవ్వచ్చు కదా. అర్థమైంది. నువ్వు బొంగోరు తల్లి. నువ్వు నా ప్రాణానివిరా. సుస్మిత, అక్క రేపు సత్యనారాయణ వ్రతానికి మీ అమ్మగారిని పిలవమని చెప్పిందిగా, చెప్తావా? ఏమంటున్నా?
ఉందో. ఏం కాదులే, ఒకసారి చెయ్యి చెయ్యి. అధికార దుర్వినియోగం చేసిందెవరు? కలెక్టర్ గారిని కాదు, ఈ మాజీ మంత్రిని నిలదీయాలి. తప్పు ఆవిడదే. నిజాలేంటో బయటపడే రోజు ఒకటొస్తుంది. వస్తుంది కనకం గారు, ఆ రోజు తీసుకొస్తా. కాల్ కట్ చేసింది. ఒకసారి మళ్ళీ చెయ్యి. ఎందుకు ఫోన్ చేస్తున్నావు సుష్మిత? ఇంకా కోపం పోలేదా మామ్? ఎలా పోతుంది? అల్లారు ముద్దుగా పెంచితే ఈ తల్లి గుండెల మీద తన్నెళ్ళావు కదా. నేను చేసింది తప్పనిపించుండొచ్చు. నీ మీద నాకేం కోపం ద్వేషం లేదు మామ్. తిను చాలా మంచివాడు. నేను నీ దగ్గర ఎంత సంతోషంగా ఉన్నానో ఇతని దగ్గర కూడా అంతే సంతోషంగా ఉన్నాను. ప్లీజ్ అర్థం చేసుకో మామ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? రేపు సత్యనారాయణ స్వామి రథం మామ్, నువ్వు రావాలి. వెళ్ళిన దగ్గర నుంచి ఈ తల్లే గుర్తుకు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇదేనా నీ ప్రేమ? మర్చిపోతేనే కదా మామ్. ప్రేమ లేక కాదు, ఏమంటావో అని చేయలేదు. వ్రతవని చేస్తే వచ్చేస్తానా? నెవర్. సారీ మామ్, ప్లీజ్ మామ్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అక్షరవదిన వాళ్ళ ఇంట్లోనే. నువ్వు రథానికి రావడం వదినకి ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. అసలు వదినే మిమ్మల్ని పిలవమనింది తెలుసా? నువ్వు వస్తే మేమింకా హ్యాపీగా ఉంటాం. రా మామ్, ప్లీజ్. వ్రతం అన్నావు కాబట్టి వస్తాను. థ్యాంక్స్ మామ్, ఐఎమ్ సో హ్యాపీ. లవ్ యూ మామ్. సుబ్బు, మామ్ వస్తానంది. పోనీలే, మంచిదేగా, నువ్వు హ్యాపీగా ఉంటావు. వస్తానన్నారంటే మన మీద కోపం పోతుందనేమో. మేబీ అనుకుంటా. అత్తయ్య, నువ్వు వెళ్ళడానికి ఒప్పుకున్నావా? జరుగుతున్నది అక్షర ఇంట్లో అంట. అప్పుడు నువ్వు అసలు వెళ్ళకూడదు కదా. మన గురే అక్షర అయినప్పుడు, వెళ్లాల్సిన టైం ఇలా కలిసొచ్చినప్పుడు వెళ్ళాలి శృతి. అంటే ఏదో ప్లాన్ ఉంది. రేపు సుబ్బుగాడే టార్గెట్. నా కళ్ళ ముందే నా కూతుర్ని తీసుకెళ్ళింది కదా. రేపు ఆ అక్షర కళ్ళ ముందే, దాని కళ్ళెదుటే నా కూతుర్ని తీసుకొస్తాను. ఎలా అత్తయ్యా? ఏం చేయబోతున్నారు సుబ్బుని? చెప్తా. నువ్వు చేయాల్సింది కూడా ఒకటుంది. అది అర్థమైందా? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నువ్వు సూపర్ సూపర్ అంతే. నీ ప్లాన్ అయితే ఇంకా సూపర్ డూపర్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు వస్తానన్నావు. మరి ఏమనుకుంటున్నావు? ప్లాన్ వేస్తే ఆషామాషీగా ఉండకూడదే. దెబ్బకి దెబ్బ కొట్టే విధంగానే ఉండాలి. వెళ్తాం కదత్తయ్యా, కొడదాం. గెట్ రెడీ అక్షర. విలవిల్లాడ్డానికి రెడీగా ఉండు. మనిషి రూపమై చరించే మృగమే కనకం. చిన్నక్క, నీ చీర చాలా బాగుంది చిన్నక్క. అవునవును అవునవును, ఎస్.
నిన్న అత్తయ్య గారే కొనిచ్చారప్పు. నప్పుతాయో లేదో అనుకున్నాను. మహాలక్ష్మిలా ఉన్నావు. థ్యాంక్స్ అత్తయ్య గారు. అక్క హాయ్. నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పంతులు గారు, వ్రతం దంపతులు వచ్చేసారు. మీరు రెడీయా? 2 నిమిషాలు నాయనా. అయితే మేము నూడిల్స్ చేసుకోవచ్చు. నూడిల్స్ ఏంటి? 2 నిమిషాల్లో అయిపోద్ది కదా. కామెడీయా? కాదు, అడ్వర్టైజ్మెంట్. నిన్ను సుస్మిత, మీ అమ్మగారికి చెప్పావా? ఫోన్ చేశాను వదినా, వస్తా అన్నారు. మరి ఇంకా రాలేదే? సుస్మిత పిలిచిందని మాట వరుసకన్నారేమో. ఇక్కడికి రావడమే ఇష్టం ఉండదుగా. వస్తాననైతే అందన్నయ్య, రాదేమో. మళ్ళీ ఈ అవకాశం రాదు. ఈ అవకాశమే చాలత్తయ్యా. మమ్మీయే వదినా. మరి కార్ దిగరే? మళ్ళీ చెప్తున్నా, ఇవాళే సుబ్బుగాడు పైకి పోవాలి. ఆ అక్షరముందే నా కూతురి మెళ్ళో వాడు కట్టిన తాళి తెంచి తీసుకెళ్ళాలి. అదే జరిగి తీరుతుంది. మే హూనా అత్తయ్యా. పద. ఏంటో శత్రువింటికి రావాల్సి వస్తుంది. ఇంకా రామ్ కదా. పద. రండి. మా కోసమే చూస్తున్నారా? అవునండి. కార్ దిగడానికి చాలాసేపు పట్టినట్టుంది. కాల్ వస్తే మాట్లాడుతున్నాను. సుష్మిత, బావున్నావా? రా మమ్మీ. నమస్తే అత్తయ్య గారు. ఈ 100 కోట్ల వారసురాలు మళ్ళీ మీ దగ్గరికే చేరిందా? అమ్మా అత్తయ్య, అత్తయ్య, ఆ రోజు తర్వాత నేను మారిపోయాను. మరో 100 ఏళ్ల వరకు ఇదే బెస్ట్ జోక్. వదిలే అరవింద్, ఆనందంగా భక్తిగా వ్రతాన్ని జరుపుకుందాం. తప్పకుండా. మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే అదే చాలు. అమ్మా రండమ్మా. వస్తున్నాం పంతులు గారు, రండి. సుబ్బు, సుష్మిత వెళ్ళి కూర్చోండి. వ్రతం కూడా మొదలవుతుంది. వాడేడి? ఇదేరా నీకు చివరి రోజు. అక్షర, ఫోన్. ఒక్క నిమిషం. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఆ వ్రతం ఇప్పుడే స్టార్ట్ అయింది శ్వేత. తీకు తీకు. నాతో చూస్తే డౌట్ వస్తుంది. నువ్వు వెళ్ళిపో. విషయం కావాలా వద్దా? అబ్బా రే, నీకు అర్థం కావట్లేదు.
రూమ్కెళ్ళి ఉండు అంటున్నాను. వెళ్ళరా. సరే. వీరయ్య రారా, విషం ఇవ్వు. పవర్ఫుల్లే కదా. ఇదొక రకం త్రాసుది మేడం. దీనికి ముందే లేదు. దీనికి విరుగుడు కూడా నేనే ఇయ్యాలి. మెల్లిగా ప్రాణం పోద్ది మేడం. అదే కావాలి నాకు. నువ్వు వెళ్ళు. సుబ్బు, ఈ విషయం నీకేరా. చచ్చిపో.